హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ టేల్స్. ఈరోజు మేతి ఎగ్ రెసిపీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు వేగాలి కదా, సాల్ట్ వేసుకుంటే మంచిగా ఎగుతుంది. తర్వాత పసుపు వేసుకున్నాము. పసుపు న్యాచురల్ కలర్ని ఇస్తుంది. అది యాంటీసెప్టిక్ కాబట్టి అన్ని వంటకాల్లోనూ వాడతాము. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. కాసేపు అట్లా మగ్గనిద్దాము. తర్వాత కారం 2 స్పూన్లు వేసుకుందాము. కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకునేద్దాం మంచిగా. తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా కూడా చిన్నది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెంతి ఆకండి. మెంతి ఆకు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టేసి. తర్వాత మూత తీసేసి కలుపుకుందాము. రెగ్యులర్గా చేసే ఎగ్ బుర్జీ కాకుండా ఇది మెంతాకు వేస్తామండి. మెంతాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి హెల్త్కి మంచిది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు. ఎగ్స్ వేసాక ఎక్కువ కదపకుండా మనం చూసుకోవాలి. మామూలు ఎగ్ బుర్జీకి అయితే ఎక్కువ కలిపేసి మొత్తం కలిపేస్తాము. అట్లా కాకుండా ఎగ్స్ వేసేసినాక కొంతసేపు అట్లా సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక ఎక్కువ కలపకుండా అట్లా లైట్గా అట్లా చేసుకోవాలండి. ఇట్లా అంతే. తర్వాత మూత పెట్టుకుని మగ్గనిద్దాము. ఒక 10 నిమిషాలు స్విమ్లో మగ్గనిద్దామండి. తర్వాత ఇట్లా తిప్పుకోవాలి. మెల్లగా తిప్పుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో. అంతే. ఇప్పుడు కూడా ఎక్కువ కదపకుండా చూసుకోవాలి. కొంచెంసేపు అట్లే మగ్గనిద్దాము. మెల్లగా అట్లా మసాలా కొంచెం పట్టాలి కదండి ఎగ్కి. అట్లా మగ్గనిచ్చి పెట్టేద్దాం. మూత పెట్టేద్దాము. అంతే అండి. కొద్దిసేపు తర్వాత మూత తీసేసి మెల్లగా అట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలిపేయకూడదండి. ఎక్కువ కలిపితే టేస్ట్ అంతా పోతుంది. ఆ వైట్ ఎల్లో అనేది అట్లా కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. రైస్కి చపాతీకి చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, అయిపోయినట్టే. ఎగ్ బుర్జీ, స్పెషల్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.